హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి డే 40 జావా కంప్లీట్ కోర్స్‌లో మనం వచ్చి నెస్టెడ్ కండిషన్స్ అండ్ నెస్టెడ్ లూప్స్ గురించి మనం క్లియర్‌గానే తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనం సింపుల్‌గా మనం నెస్టెడ్ కండిషన్స్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో, నార్మల్‌గా మనం ఇప్పుడు ఆఫీస్‌కి అనేది వెళ్తున్నాం. ఓకేనా? సో, మనం ఆఫీస్‌కెళ్తే ఈ ఆఫీస్‌లో మనకి మెయిన్‌గా మనం ఎంట్రీ కావాలంటే మనకు కావాల్సింది ఐడీ కార్డ్ అనేది కావాలి. ఓకేనా? సో, మనం ఐడీ కార్డ్ ఉంటే మనం ఆఫీస్ లోపలికి ఎంటర్ అనేది అవ్వచ్చు. సో, వన్స్ మనకి ఐడీ కార్డ్ ఉంటే ఆఫీస్ లోపలికి ఎంటర్ అయితే మళ్ళీ ఎవ్రీ రూమ్‌కి మళ్ళీ మనకు ఖచ్చితంగా ఐడీ కార్డ్ అనేది యాక్సెస్ అనేది ఉండాలి. బట్ సమ్ రూమ్స్‌కి అనేది ఐడీ కార్డ్ అనేది యాక్సెస్ అనేది పర్మిషన్ ఉండదు ఆఫీసెస్‌లో. ఓకేనా? సో, మళ్ళీ మనం ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఐడీ అనేది యాక్సెస్సా కాదా అనేది పర్టిక్యులర్ రూమ్‌కి. ఓకేనా? సో, ఇలా మనకు వన్స్ మన కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ ఇది. మళ్ళీ మనం లోపల మళ్ళీ కండిషన్స్ అనేవి చెక్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు మనకి గేట్ లోపలికి మన కండిషన్ సాటిస్ఫాక్షన్ అయితేనే కదా మనం లోపలికెళ్తాం. అంటే మనకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ కండిషన్స్ అనేది మనం చెక్ చేస్తున్నాం కదా! అంటే ఈ రూమ్‌కి యాక్సెస్ ఉందా? లేదా? అనేది. సో, ఇలా ప్రోగ్రామాటికల్‌గా ఇలా కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఒక కండిషన్ లోపల ఇంకో కండిషన్ అనేది రాస్తాం. అంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది రాసిన తర్వాత సో, ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయినా కూడా మనం లోపల ఇంకో కండిషన్ అనేది రాసుకుంటాం. ఏదంటే ఇది పర్టిక్యులర్‌గా రూమ్‌కి యాక్సెస్ ఉందా లేదా? ఇదొచ్చి మనకి లోపల ఆఫీస్‌కి ఎంట్రీకి మనకి యాక్సెస్ ఉందా లేదా అనేది చెక్ చేసే దానికోసం. సో, ఇలా ఒక కండిషన్ లోపల ఇంకో కండిషన్ అనేది రాస్తే దీన్నే మనం నార్మల్‌గా ఏమంటామంటే నెస్టెడ్ కండిషన్స్ అంటాం. సో, ఇది నెస్టెడ్ ఇఫ్. ఓకే. ఇప్పుడు మీకు క్లియర్‌గా నెస్టెడ్ కండిషన్స్ అనేది అండర్‌స్టాండ్ అయింది. సో, ఇప్పుడు మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేది సంథింగ్ నంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 24 అనేది ఎంటర్ చేస్తున్నా. సో, యూజర్ 24 అనేది ఎంటర్ చేస్తే ఇప్పుడు ఇది ఈవెనా, ఆడ్ అనేది చెక్ చేయాలి. సో, ఇది మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అయిందనుకో. ఓకేనా? సో, మనకి ఈవెన్ అయితే మనం ఈవెన్ లోపల ఎళ్తుంది. ఎల్స్ ఆడ్ అయితే ఆడ్ లోపలికెళ్తుంది. సో, ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఇస్తున్నా. ఈవెన్ నంబర్ అయినప్పుడు డివిజిబుల్ బై 10 అయితే దానికి +2 అనేది యాడ్ చేస్తున్నా. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఇది డివిజిబుల్ బై 10 అంటే కాదు. ఓకేనా? సో, కాబట్టి దీనికి నార్మల్‌గా మనం ఈ కండిషన్ ఇంకోటి చెక్ చేస్తున్నాం. ఏమంటే గివెన్ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ n అనుకుందాం. n%/10 0 అని చెక్ చేస్తున్నా. అయిందనుకో నేనేం చేస్తున్నా అంటే system.out.println n+2ని ప్రింట్ అనేది చేస్తున్నా. ఎల్స్ నార్మల్‌గా మనం ఉన్న నంబర్‌ని మనం ప్రింట్ అనేది చేసేస్తామనమాట. సో, ఈ విధంగా మనం కండిషన్స్ అనేది మనం చెక్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు మనం దీన్ని ప్రోగ్రామాటికల్‌గా ట్రై చేద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, దీనికోసం యూజర్ దగ్గర నుంచి ఒక నంబర్ అనేది తీసుకుంటున్నా. సో, ఇప్పుడు ఫస్ట్ మనకేం చెక్ చేయాలి? మనకి ఈవెన్, ఆడ్ అని చెక్ చేయాలి. సో, ఇప్పుడు n%/2 0 అయిందనుకో మనకేమవుతుంది? ఈవెన్ నంబర్ అనేది అవుతుంది. సో, ఎల్స్ ఆడ్ నంబర్ అనేది అవుతుంది. సో, ఇక్కడ నేను ఆడ్ అయితే డైరెక్ట్‌గా ప్రింట్ అనేది చేసేస్తాం. మనకేం అవసరం లేదు. జస్ట్ ఆడ్. ఓకేనా? సో, మనకి ఆడ్ నంబర్. సో, మనకు ఆ నంబర్‌ని మనం ప్రింట్ అనేది చేద్దాం. సో, నంబర్ ఏది మనకి n. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చి ఇంకో కండిషన్‌ని చెక్ చేస్తాం. ఇది మనకి ఈవెన్, ఆడ్ అని చెక్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈవెన్ నంబర్ అనేది అయింది. ఓకేనా? సో, ఈవెన్ నంబర్ అయినప్పుడు నేను ఇంకో కండిషన్ కూడా చెక్ చేయాలి. ఏమంటే n అనేది %/10 అయితుందనుకో. సో, n%/10 అంటే n డివిజిబుల్ బై 10 అంటున్నప్పుడు 0 అయిందనుకో. సో, మనం ఏం చేయాలి? ఓకేనా? సో, మన యొక్క ఇన్‌పుట్‌కి మనం ఇక్కడ నేను ఈవెన్ అనేది ఇస్తున్నా. ఓకే. సో, మన యొక్క ఇన్‌పుట్‌కి +2ని యాడ్ అనేది చేస్తున్నా. సో, అదే డివిజిబుల్ బై 10 కాకుండా ఉంటే ఓకేనా? సో, డైరెక్ట్‌గా మన యొక్క ఈవెన్ నంబర్‌ని మనం ప్రింట్ అనేది చేస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు మనం దీన్ని మనం రన్ అనేది చేద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 24 అనేది ఎంటర్ చేస్తున్నా. సో, నాకు ఈవెన్ నంబర్ 24 అనేది రావడం అనేది జరిగింది. ఓకేనా? సో, మళ్ళీ మనం ఎంటర్ అనేది చేద్దాం. సో, మళ్ళీ రన్ చేస్తున్నా. మళ్ళీ రన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 అనేది ఇస్తున్నా. 20 అనేది ఇస్తే నాకేమొస్తుంది ఇక్కడ?
ఈవెన్ నంబర్ ప్లస్ నాకొచ్చేయంటే ఇది డివిజిబుల్ బై 10 అనేది అయింది. 20 అనేది. సో, కాబట్టి నాకొచ్చేయంటే +2 అనేది యాడ్ అనేది అయింది ఇక్కడ. ఓకేనా. ఇక్కడ మనం వచ్చేయంటే లోపల మనం వచ్చేయంటే కండిషన్ అనేది రాసుకున్నాం గదా! సో, దీన్ని మనం వచ్చేంటే నెస్టెడ్ కండిషన్స్ అంటాం. ఓకేనా. సో, ఈ విధంగా మనం వచ్చేవంటే ఇన్నర్‌లో మనకి ఇంక ఈ ఇఫ్ లోపల మనం ఇంకో కండిషన్స్ అనేది రాసుకోవచ్చు. మనకి ఒకవేళ మనకి నీడ్స్ ఉన్నప్పుడు. ఓకేనా. సో, ఈ విధంగా మనం వచ్చామంటే కండిషన్స్ లోపల మనం ఇంకో కండిషన్స్ అనేది ఈజీగా రాసుకోవచ్చు. ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఏ విధంగా మనం వచ్చామంటే కండిషన్స్ లోపల ఇంకో కండిషన్స్ అనేది రాయాలనేది. సో, ఈవెన్ మనం వచ్చామంటే ఇల్స్ లోపల కూడా మనకు కావాలంటే ఇఫ్ కండిషన్ అనేది రాసుకోవచ్చు. ఓకేనా. సో, ఈ విధంగా మీరు వచ్చామంటే కండిషన్స్ లోపల మనం కండిషన్ అనేది రాస్తాం. సో, ఇప్పుడు మనం వచ్చామంటే ఏ విధంగా నెస్టెడ్ లూప్స్ అనేది రాస్తాం అనే దాని గురించి క్లియర్‌గా చూద్దాం. సో, దీనికోసం నెస్టెడ్ లూప్స్. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చామంటే సేమ్ యాసెస్‌గా మనం వచ్చామంటే మెయిన్ మెథడ్ అనేది క్రియేట్ చేసుకుందాం. స్కానర్ ఈక్వల్ టు న్యూ స్కానర్. ఓకే. సో, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ n ఈక్వల్ టు ఎస్‌సి డాట్ నెక్స్ట్ ఇంట్ అనేది తీసుకుంటున్నా. ఓకేనా. సో, ఇప్పుడు నాకొచ్చేంటి యూజర్ దగ్గర నుంచి మనం వచ్చేవంటే n అనేది తీసుకుంటున్నాం. సో, మనకొచ్చేవంటే n అనేది తీసుకున్నప్పుడు మనకేముంటుంది? సో, మనకొచ్చేంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n అనేది 5 అనేది తీసుకున్నా. సో, నాకు 5 అనేది తీసుకున్నప్పుడు నేను వచ్చేవంటే 1, 2, 3, 4, 5 ఓకేనా. సో, 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 ఓకేనా. సో, జస్ట్ లేదంటే 1, 2, 3, 4, 5 ఓకేనా. 1, 2, 3, 4, 5 సో, సంథింగ్ నేనైతే ప్రింట్ అనేది చేయాలి. సో, లైక్ ప్యాటర్న్స్ అనుకుందాం ఎగ్జాంపుల్‌కి. సో, ఈ విధంగా ప్రింట్ చేయాలనుకుందాం. ఓకేనా. సో, ఈ విధంగా ప్రింట్ చేయాలంటే నాకొచ్చేటి ఇక్కడ నేను 5 అనేది ఇస్తున్నా. బట్ నాకిది ఎన్ని సార్లు రన్ అవుతుందంటే 25 టైమ్స్ రన్ అవుతుంది ఇక్కడ. ఓకేనా. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 5 ఇదొక 5 అంటే 10, 15, 20, 25 ఓకేనా. సో, అంటే మనకొచ్చేసి 25 టైమ్స్ మనమొచ్చేంటే రన్ అనేది చేస్తుంది. అంటే మనమొచ్చేంటి డైరెక్ట్‌గా ఇక్కడ మనమొచ్చేంటి ఒక ఫర్ లూప్ లోపల మనమొచ్చేంటే డైరెక్ట్‌గా n ఈక్వల్ 25 అనేది రాసేస్తామంటే లేదు. ఓకేనా. సో, దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనే దాని గురించి చూద్దాం. ఓకేనా. సో, దీన్ని సాల్వ్ చేసేదాని కోసం మనం వచ్చేంటే నార్మల్‌గా మనకొచ్చేంటే నెస్టెడ్ లూప్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో, నెస్టెడ్ లూప్స్ ఎలా యూజ్ చేస్తాం? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్‌గా మనకొచ్చేంటే ఒక ఫర్ లూప్ అనేది తీసుకున్నాం. సో, ఇంట్ మనకొచ్చేంటే ఐ నుంచి మనకొచ్చేంటే అంటే మనకి 0 నుంచి మనకొచ్చేంటే లేదంటే మనం 1 నుంచి తీసుకున్నాం. 1-5 వరకు మనకొచ్చేంటే ఇది మూవ్ అనేది అవుతుంది. ఓకేనా. సో, మళ్ళీ మనకొచ్చేంటే ఇది మనకొచ్చేంటే 1-5 వరకు మూవ్ అనేది. ఎవ్రీ టైమ్ మళ్ళీ నేనొచ్చేంటే మళ్ళీ 5 టైమ్స్ ప్రింట్ చేయాలి. అన్నప్పుడు నేనొచ్చేంటే ఇన్నర్ ఫర్ లూప్ అనేది రాస్తాం. ఓకేనా. జే ఈక్వల్ టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయినప్పుడు జే ఈక్వల్ టు 1-5 సో, ఇది ఏం చేస్తుందంటే ఇది 1 టైమ్ రన్ అయినప్పుడు ఇది మళ్ళీ 5 టైమ్స్ రన్ అనేది అవుతుంది. ఓకేనా. సో, అంటే మనకొచ్చేంటి ఇక్కడ మనకొచ్చేంటి ఐ అనేది 1, 2, 3, 4, 5 టైమ్స్ రన్ అయితే మనకొచ్చేంటి జే అనేది ఇలా ఎవ్రీ 5 టైమ్స్ అంటే ఇప్పుడు ఐ అనేది 1 వచ్చినప్పుడు మనకి మళ్ళీ 5 టైమ్స్ రన్ అవుతుంది. 2 వచ్చినప్పుడు మళ్ళీ 5 టైమ్స్ రన్ అవుతుంది. సో, ఇలా మనకొచ్చేంటే ప్రోగ్రామాటికల్‌గా వర్క్ అనేది అవుతుంది. సో, దీన్ని ప్రాక్టికల్‌గా చూద్దాం. మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది ప్రోగ్రామాటికల్‌గా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటే ఇక్కడ ఒక ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నా. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు మనం వచ్చేంటే డైరెక్ట్‌గా 1 అనేది తీసుకుంటున్నా. సో, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నేనొచ్చేంటే n అనేది తీసుకుంటున్నా. సో, ఐ ప్లస్ ప్లస్ అనేది తీసుకుంటున్నా. సో, నేను ఇన్నర్ లూప్‌లో మనం వచ్చేంటే ఇంకొక ఫర్ లూప్ అనేది తీసుకున్నాం. ఇంట్ మనకొచ్చేంటే ఇక్కడ ఆల్రెడీ ఐ అనేది యూజ్ చేసినాం కాబట్టి మనకొచ్చేంటే సేమ్ వేరియబుల్ నేమ్ అనేది మనం యూజ్ అనేది చేయకూడదు ఇక్కడ. ఓకేనా. సో, జే అనేది తీసుకుంటున్నా ఇక్కడ. జే ఈక్వల్ టు నేనొచ్చేంటే 1 అనేది తీసుకుంటున్నా. జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నేనొచ్చేంటే n అనేది తీసుకుంటున్నా మళ్ళీ. జే ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు మనం వచ్చేంటే ఇక్కడ నేనొచ్చేంటే సిస్టమ్ డాట్ ఎస్ఓయూటీ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని నేనొచ్చేంటే ఇక్కడ నార్మల్‌గా మనకి జేని ప్రింట్ అనేది చేద్దాం. ఓకేనా. సో, ఒక స్పేస్ అనేది ఇస్తున్నా. సో, మళ్ళీ మనకొచ్చేంటే నార్మల్‌గా సో, దీన్ని ఒకసారి ప్రింట్ చేసి మళ్ళీ నేను ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే నేనిక్కడ 5 అనేది ఎంటర్ చేస్తే నాకొచ్చేవంటే ఇక్కడ చూడొచ్చు మనకొచ్చేవంటే ఓకే. మనకి బిఫోర్ ప్రోగ్రామ్ రన్ అనేది అవుతుంది. దీన్ని రన్ చేద్దాం. సో, ఇప్పుడు నేనొచ్చేంటే ఇక్కడ 5 అనేది ఎంటర్ చేస్తున్నా. సో, నాకు 5 అనేది ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటే 1, 2, 3, 4, 5 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ మనకొచ్చేవంటే 5 అనేది ప్రింట్ అయింది. 1, 2, 3, 4, 5 అనేది. ఓకే. సో, నెక్స్ట్ మళ్ళీ మనకొచ్చేవంటే 1, 2, 3, 4, 5 అనేది ప్రింట్ అయింది. సో, ఈ విధంగా మనకొచ్చేవంటే మల్టిపుల్ టైమ్స్ మనకొచ్చేవంటే 5 అంటే టోటల్ 5 టైమ్స్ మనకి 5 అనేది అంటే 1-5 వరకు మనకి ప్రింట్ అనేది అయింది. ఓకే. సో, ఇది మనం కావాలంటే మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలంటే మనకొచ్చేంటే సింపుల్‌గా మనం వచ్చేంటే ఇక్కడ ఎస్ఓయూటీ ఓకేనా. ప్రింట్‌ఎల్‌ఎన్ ఇచ్చి ఇక్కడ నేనొచ్చేంటి జస్ట్ ప్రింట్ అనేది ఇస్తున్నా.
ఓకేనా. సో, ప్రింట్ అనేది ఇస్తే మనకేమంటే సింగిల్ లైన్‌లో మనకు ప్రింట్ అనేది అవుతుంది. ఎవ్రీ సింగిల్ లైన్‌లో ప్రింట్ అయినప్పుడు మనకొచ్చేవంటే 1-5 వరకు మళ్ళీ నేనొచ్చేవంటే నెక్స్ట్ టైమ్ జరిగినప్పుడు నేనేమంటే దాన్ని నెక్స్ట్ లైన్‌కి మూవ్ అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇది మనకొక ప్యాటర్న్ లాగా మనకు ప్రింట్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు నేను 5 అనేది ఇస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూస్తే మనకొచ్చేవంటే ఒక ప్యాటర్న్ లాగా మనకు ప్రింట్ అనేది అయింది. ఓకేనా. సో, ఇది ఎలా వర్క్ అవుతుందంటే నాకొచ్చేంటే ఫస్ట్ ఇక్కడ నాకొచ్చేవంటే i అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకేమొస్తుంది ఇక్కడ నార్మల్‌గా 1 అనేది వస్తుంది. 1 వచ్చినప్పుడు మనం ఈ 1ని మనం ఏం చేయడం లేదు. ఇది లోపలికనేది ఎళ్తుంది. ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అవుతుంది కాబట్టి. లోపలికెళ్ళిన తర్వాత మళ్ళీ మనకొచ్చేంటే ఈ ఫర్ లూప్ అనేది మనకి 5 టైమ్స్ మనకొచ్చేంటే ప్రింట్ అనేది చేస్తుంది 1-5 వరకు. మళ్ళీ మనకొచ్చేంటే i అనేది ఇంక్రిమెంట్ అయ్యి 2 అనేది వస్తుంది. మళ్ళీ మనకొచ్చేంటే సేమ్ యాజ్ ఇస్‌గా మనకొచ్చేంటి 5 టైమ్స్ మనకి ప్రింట్ చేసి మనకి మళ్ళీ మనకొచ్చేంటి స్కిప్ అంటే నెక్స్ట్ లైన్‌కి మూవ్ అనేది చేస్తున్నాం. సో, మళ్ళీ మనకొచ్చేంటి 5 టైమ్స్. సో, ఇలా మనకొచ్చేవంటే ఈ ఫర్ లూప్ అనేది 5 టైమ్స్ రన్ అయితే ఈ ఫర్ లూప్ అనేది మనకొచ్చేవంటే ఎవ్రీ టైమ్ మనకొచ్చేవంటే 5 టైమ్స్ అనేది రన్ అవుతుంది. అంటే మనకొచ్చేంటే టోటల్‌గా మనకొచ్చేవంటే ఈ ఫర్ లూప్ అనేది మనకొచ్చేవంటే 25 టైమ్స్ రన్ అనేది అవుతుంది. సో, ఈ ఫర్ లూప్ అనేది 5 టైమ్స్ అనేది రన్ అవుతుంది. సో, ఇలా మనం వచ్చేవంటే మల్టిపుల్ టైమ్స్ మనకొచ్చేంటే రన్ చేయాలన్నప్పుడు మనం సింగిల్ ఫర్ లూప్‌లో కాకుండా మనకొచ్చేవంటే నెస్టెడ్ ఫర్ లూప్స్ అనేది రాస్తాం. సో, ఇది మనకొచ్చేవంటే ఒక ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ అనేది రాస్తున్నాం ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఎలా మనం వచ్చేంటే నెస్టెడ్ లూప్స్ ఎలా రాయాలి, నెస్టెడ్ ఫర్ లూప్స్ ఎలా రాయాలనేది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. నెస్టెడ్ కండిషన్స్‌గా మీకు ఏ విధంగా యూజ్ చేయాలనేది. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. మనం ప్రాక్టికల్‌గా మనం వచ్చేంటే ప్రోగ్రామ్స్ అనేది చేద్దాం. మీకు అప్పుడు ఇంకా క్లియర్‌గా మనకు వచ్చేంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో మనం వచ్చేంటే ఈ లూప్స్ అనేది ఎక్కువగా మనం ఇన్నర్ లూప్స్ అనేది యూజ్ చేస్తామని క్లియర్‌గా మీకు అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.